హాయ్ ఫ్రెండ్స్, కొన్ని రోజుల నుండి తిరుమల లడ్డులో అనిమల్ ఫ్యాట్ కలిసిందని కూటమి ప్రభుత్వం ఒక రిపోర్ట్ అయితే బయటపెట్టింది. ఇప్పుడు తిరుమల లడ్డులో ఎటువంటి ఫ్యాట్ కలపలేదని సుప్రీంకోర్టులో కొన్ని పిటిషన్స్ వేయడం జరిగింది. ఇన్ఫాక్ట్ 5 పిటిషన్స్ అనుకుంటా. సుబ్రహ్మణ్యం స్వామి ఎక్స్-ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి ఎందుకు పిటిషన్ చేశారంటే, తిరుమల లడ్డులో ఎటువంటి కల్తీ జరగలేదు, ఎవరైనా దేవుడి ప్రసాదంలో కల్తీ చేస్తారా, వీటికి ఎటువంటి ప్రూఫ్స్ లేవు, తిరుమల లడ్డులో ఎటువంటి కల్తీ జరిగింది, దీనిపై ఇన్వెస్టిగేషన్ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరిగితేనే అసలు నిజం బయటపడుతుందని ఎక్స్-ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి పిటిషన్ వేయడం జరిగింది. ఇంకో పిటిషన్ ఏంటి అంటే, టీటీడీ ఎక్స్ చైర్మన్ సుబ్బారెడ్డి ఫైల్ చేయడం జరిగింది. ఎందుకు అంటే, సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడే ఈ కల్తీ జరిగినట్టు కూటమి ప్రభుత్వం ఎలిగేషన్ చేసింది. ఈ పిటిషన్స్ వేసిన తర్వాత సుప్రీంకోర్టు ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకునింది. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం కొన్ని ప్రశ్నలకి సమాధానం ఇవ్వాల్సిందిగా కోరింది. సుప్రీంకోర్టు ఏమడిగిందో తెలుసుకుంది. నెంబర్ 1, మాకు తిరుమల లడ్డులో ఎటువంటి కల్తీ జరిగినట్టు అనిపించలేదు, మీకెలా అనిపించింది? నెంబర్ 2, లడ్డు రిపోర్ట్ జూలైలోనే వచ్చినప్పుడు సెప్టెంబర్ 18 పబ్లిక్ ముందుకు ఎందుకు తీసుకొచ్చారు? కమిటీని 26న ఫామ్ చేశారు కదా, అయినా మీడియా ముందుకు ఎందుకు వచ్చారు? నెంబర్ 3, రీటెస్ట్ ఎందుకు చేయలేదు? ఫస్ట్ రిపోర్ట్ లో అంత యాక్యురసీ లేనప్పుడు రీటెస్ట్ కు పంపి 2-3 టైమ్స్ టెస్ట్ చేసి ఆ తర్వాత కన్ఫర్మ్ చేసుకోవచ్చు కదా. నెంబర్ 4, దేవుడి లడ్డులోకి పాలిటిక్స్ తీసుకురాకండి అని చెప్పింది. నెంబర్ 5, ఈ మ్యాటర్ హిందువులకు చాలా సెన్సిటివ్ మ్యాటర్ అయినప్పుడు మీరు ఎందుకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు? నెంబర్ 6, సుప్రీంకోర్టు సొలిసిటర్ జనరల్ ని అడిగింది ఈ వివాదంపై స్పెషల్ టీం కావాలా అని, సిట్ కాకుండా అని సొలిసిటర్ జనరల్ అది అడిగింది సుప్రీంకోర్టు. ఇది సుప్రీంకోర్టు కూటమి ప్రభుత్వాన్ని అడిగిన క్వశ్చన్స్. సుప్రీంకోర్టులో అక్టోబర్ 3 నాతే హీరింగ్ ఉంది. ఇప్పుడు ఏం చెప్తారో చూడాల్సి ఉంది. వీటిపై స్పందించిన ప్రకాష్ రాజ్ గారు అయితే రాజకీయంలోకి లాగద్దు అని